నమస్తే వెల్కమ్ టు టిఎస్ఎన్ న్యూస్. రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్ప సముదాయాల్లో రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నెంబర్ ప్లేట్ సరైన పత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. 34 లీటర్ల లిక్కర్, 12 గ్యాస్ సిలిండర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బండి రమ్మని గల్లా కింద ఉంటుంది చూడు. వెంకటమని ఏమున్నాయి? 2 గుడ్కా ప్యాకెట్లు మొన్ననే తీసుకుపోయారు. అది ఏం చేస్తారు? गुटके गिटके काय निकालो సార్ అది ఆడనే కుర్చీలు వేసిన దగ్గర ఇప్పుడు రాంగా కుర్చీలు వేయలేమని స్టార్టింగ్ పాయింట్ కమర్షియల్ క్లీన్ చేయొచ్చు. అంతా మేనేజ్ జిహెచ్ఎంసీలో మేనేజ్. మరి వాటర్ మీకు సెపరేట్ ఉండాలి కదా, బోర్ సపరేట్ అవుతుంది. అందరూ అదే పోవాలి. ఏం చేస్తారు అంతగానో లక్ష్మీదేవిగూడ కాలనీలో నాకాబందీ చేయడం జరిగింది. దాదాపు సివిల్ ఫోర్స్ 100 మెంబర్స్ మరియు స్పెషల్ పార్టీ అండ్ ఏఆర్ ఫోర్స్ వాళ్ళు ఒక 30 మెంబర్స్ అండ్ టోటల్గా 130 మెంబర్స్తో పాటు ఈరోజు ఈ లక్ష్మీగూడ ఏరియా సరౌండింగ్ మొత్తం కూడా నాకాబందీ చేయడం జరిగింది. దానిలో భాగంగా టోటల్గా 27 వెహికల్స్ వితౌట్ డాక్యుమెంట్స్ మరియు 7 వెహికల్స్ వితౌట్ నంబర్ ప్లేట్, 5 వెహికల్స్ వితౌట్ నంబర్ ప్లేట్ సీజ్ చేయడం జరిగింది. అలాగే ట్రాఫిక్ ఫోర్స్ని కూడా వినియోగించుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా వేయడం జరిగింది. దానిలో భాగంగా ఒక 7 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ వేశాము. అలాగే పబ్లిక్ బూజింగ్ కేసెస్లో ఒక 4 కేసెస్ వేశాము. ఈ సర్చ్ విషయంలో బెల్ట్ షాప్ సంబంధించి 2 బెల్ట్ షాపుల మీద రేడ్ చేసి 24,000 వర్త్ గల లిక్కర్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ ఇల్లీగల్గా పొజిషన్ ఉన్నటువంటి 12 సిలిండర్స్ని సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాము మన ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చేయడం జరిగింది. పబ్లిక్ పోలీసింగ్లో భాగంగా విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది.